యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ మా ప్రేమ వందనాలు. మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము, అపోస్తలుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చావునే చంపి మరణపు ముళ్ళు విరిచి సమాధి గుండెను చీల్చి పునరుత్థానుడిగా ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన అనేక రుజువులు చూపి తనను తాను కనపరుచుకున్నాడు. తనను తాను ఏం చేశాడండి? కనపరుచుకున్నాడు. ఈ రోజున నీవు నేను కూడా నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం ఏంటంటే, మరణాన్ని కూడా జయించిన దేవుడు తనకు తానుగా రుజువులు చూపించుకున్నాడు. అవునా కదండి? అవునా? మరి మనం ఏం చేయాలి? మనం కూడా కొన్ని రుజువులు చూపించుకోవాలిగా. ఎందుకు ఆయన రుజువులు చూపించారు అని కనుక మనం ఆలోచన చేస్తే, నేను మరణాన్ని గెలిచి తిరిగి లేచాను, పునరుత్థానుడయ్యాను, సజీవంగా బ్రతికే ఉన్నాను అని తనకు తాను రుజువులు చూపించుకున్నారు. ఒకవేళ నీవు కూడా పునరుత్థానం పొందితేనే, పొందకపోతే నేనేం చేయలేను. నిజంగా నువ్వు పునరుత్థానము చెందితే, పునరుత్థాన అనుభవాన్ని కలిగి ఉంటే నువ్వేం చేయాలి? ఖచ్చితంగా నీవు రుజువులు, గురుతులు చూపించాలా వద్దా? చూపించాలి. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రించుచున్న నీవు మేల్కోవాలి. నిద్రించుచున్న నీవు మేల్కోవాలి. మృతులలో నుండి నీవు తిరిగి లేవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిద్రించిన నీవు మేల్కొన్నప్పుడు, మృతి చెందిన నీవు తిరిగి లేచినప్పుడు, పునరుత్థానం చెందినప్పుడు ఆయన వెలుగు, ఆయన ప్రకాశం నీ మీద ప్రకాశించబోతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నిద్రిస్తే మేలుకోవాలి అని ప్రభువు చెప్పాడు. మరణిస్తే తిరిగి లేవాలి అని చెప్తున్నాడు. పాస్టర్ గారు, మేము బ్రతికే ఉన్నాం కదా, మేము మరణించలేం కదా అని ఒకవేళ నీవు అనుకుంటుంటే, అసలు ఎవరు మృతులు? మరణించిన వారు ఎవరు అని తెలుసుకోవాలి అని ఆశ ఒకవేళ మీలో కలిగితే, ఖచ్చితంగా ఈ పూట కొన్ని విషయాలు ప్రభువు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మృతులు అంటే, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును
క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా, హల్లెలూయా. మీ అపరాధముల చేత, పాపముల చేత మీరు ఎలా ఉన్నారంట? మనం ఎలా ఉన్నామంట? చచ్చిన వారముగా ఉన్నాం. అలాంటి చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనల్ని క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడండి? ఆయన తిరిగి లేపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సజీవ లెక్కలో ఉంచాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. నిజమేగా, మనం అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారిగా ఉన్నాం, చనిపోయిన వారిగా ఉన్నాం. ఇప్పుడు ఎవరు మృతులు అర్థమైందా? అపరాధాలు, పాపాలు చేస్తే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నట్లు? మృతమైన స్థితిలో ఉన్నట్లు, చచ్చిన స్థితిలో ఉన్నట్లు. ఇప్పుడు ఎలాగా తిరిగి లేవటం ఎలా క్రీస్తుతో కూడా అని ఆలోచన చేస్తే, ఈ మృతమైన స్థితి ఎవరిదంటే బాప్తిస్మం పొందని వారు. ఎవరండి? బాప్తిస్మాన్ని పొందని వారు, పొందినా సరైన స్థితి లేనివారు మృతులు. రెండు, మొదటిగా బాప్తిస్మాన్ని పొందని వారు, రెండోదిగా బాప్తిస్మాన్ని పొందినా సరైన స్థితి లేనివారు మృతులు అని లేఖనం సెలవిస్తూ ఉంది. క్రీస్తుతో కూడా మనల్ని ఎలా లేపుతాడు? మనకి అందరికీ తెలిసిన విషయమే. బాప్తిస్మం పొందినప్పుడు ఏం జరుగుతుంది? క్రీస్తుతో కూడా ఆయన మరణములో పాలు పంపులు పొందుతాం. ఇప్పుడు నీడల్లో ముంచబడినప్పుడు. మరలా ఎప్పుడు పైకి లెగిస్తాం? నీడల్లో నుంచి పైకి లేచినప్పుడు మరలా మనం ఏ విధంగా కనపడతామో, పునరుత్థానుడైనటువంటి యేసయ్య మరణాన్ని గెలిచిన తరువాత, సమాధి గుండెను చీల్చిన తర్వాత ఆయన కనిపించాడే, దానికి సాదృశ్యంగా ఉంది. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. క్రీస్తుతో కూడా మీరు లేపబడ్డారు. మీ అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్న మీరు సువార్తను విన్నారు, క్రీస్తును గురించిన వార్త విన్నారు. విని నమ్మి బాప్తిస్మ అనుభవం ద్వారా, అదే రాస్తాడు మనకి రోమీ పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు రాస్తాడు. మీరు కనుక బాప్తిస్మం పొందినప్పుడు ఎలా పొందాలి అంట? ఆయన మరణ సాదృశ్యమైనటువంటి ఆ సమాధి చేయబడిన స్థితిలో మీరు ముంచబడి, పునరుత్థాన అనుభవం అయినటువంటి తిరిగి లేచిన అనుభవాన్ని మీరు ఏం చేయాలి? కలిగి ఉండాలి. అదే బాప్తిస్మ అనుభవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మం పొందకపోతే ఇంకను నీవు మృతుల స్థితిలోనే ఉన్నావు, మృతుల లెక్కలోనే ఉన్నావు. ఒకవేళ నువ్వు బాప్తిస్మం పొంది నీ జీవితం సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా నువ్వు మృతులైన స్థితిలోనే, మృతతుల్యముగానే ఇంక నువ్వు ఉండిపోయావు. దేవునికి స్తోత్రం. కనుక బాప్తిస్మం పొందాలి. పొందిన తర్వాత సరైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. నిద్రించుచున్న నీవు, అపరాధాల చేత, పాపాల చేత నిద్రించుచు ఉన్న నీవు మేల్కోవాలి. అంటే పాపములో ఉన్నాడు, అపరాధాలు చేస్తున్నాడు, అతిక్రమాలు చేస్తున్నాడు, కానీ మెలకువ లేదు, నేను తప్పు చేస్తున్నాను అనే గ్రహింపు లేదు. అందుకే అంటున్నాడు, నిద్రించుచూ ఉన్న నీవు, అపరాధముల చేత, పాపముల చేత నిద్రపోతూ ఉన్న నీవు మేల్కోవలసినటువంటి సమయం ఉంది. దేవునికి స్తోత్రం. అదే ఈ సమయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు ఒక ఉద్యమం లెగలాలంటే ఏమంటారండి? ఇకనైనా మనం మేల్కోవాలి అంటారు. మీకు అర్థమైందా? ఇకనైనా మనం మేల్కోవాలి. కారణం ఏంటి? ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఇప్పుడు గ్రహించారు. ఎంతో నష్టం జరిగిన తర్వాత గ్రహించి ఇప్పటికైనా మనం మేలుకోకపోతే, మెలకువగా లేకపోతే ఇంకా పూర్తిగా నష్టం కలిగే అవకాశం ఉంది అని మేలుకోవాలి అంటారే. అదే మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. నిద్రించుచూ ఉన్న నీవు తిరిగి మేలుకోవాలి. అర్థమైందా? ఎవరు మృతులండి? అపరాధముల చేత, పాపముల చేత చచ్చినవారు మృతులు. రెండోదిగా అంటే బాప్తిస్మం ద్వారా ఏం జరుగుతుంది? బాప్తిస్మం ద్వారా ఏం జరుగుతుంది? ఒకసారి చూడండి, రోమపత్రిక 6:4 చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి
తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే బాప్తిస్మం ద్వారా మన పాత ప్రాచీన స్వభావం అంతా కూడా పాతి పెట్టబడాలి. అదే ప్రభువు అయిన యేసు క్రీస్తు వారు సమాధిలో ఉన్నటువంటి సాదృశ్యం. ఆయన సమాధిలో పాతి పెట్టబడ్డారా, సమాధిలో ఉంచబడ్డారా? ఆ సాదృశ్యమే మనము ఎక్కడ బాప్తిస్మం ద్వారా నీళ్ళల్లో పాతి పెట్టబడే అనుభవంలోనికి రావాలి. నీళ్ళల్లో ముంచినప్పుడు పైకి మన బాడీ ఎలా కనబడద్దండి? కనబడదు. నీళ్ళలో ముంచినప్పుడు సమాధిలో ఉంచబడిన సాదృశ్యం, నీళ్ళలో నుంచి తిరిగి లేచినప్పుడు సమాధిలో నుంచి బయటికి వచ్చినటువంటి సాదృశ్యం. అందుకే మనం బాప్తిస్మం పొందినప్పుడు మరణ పునరుత్థాన సాదృశ్యాలు ఆ బాప్తిస్మంలో కనిపించాలి. అదే వాక్యానుసారమైన బాప్తిస్మం. అందుకే నీళ్ళల్లో ముంచి లేపబడిందే వాక్యానుసారమైనటువంటి బాప్తిస్మం. ఆ బాప్తిస్మాన్ని మనం పొందితేనే సజీవ లెక్కల్లో మనం ఉన్నట్లు. లేదంటే నువ్వు మృతుల స్థితిలో, మృతుల లెక్కల్లో నీ పేరు ఉన్నట్లే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవ విషయాన్ని చూస్తే కీర్తనల గ్రంథం 115వ కీర్తన, 115వ కీర్తన 17, 18 వచనాలు. 115వ కీర్తన 17, 18. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు స్తుతించరంట? మృతులు స్తుతించరు. మౌన స్థితిలోనికి దిగిపోవారు ఆయన్ని స్తుతించరు. మృతులు అంటే ఎవరో చెప్పుకున్నాగా. ఇప్పుడు మౌన స్థితిలోకి దిగిపోవటం అంటే కోమా స్టేజ్. ఏ స్టేజ్ అండి? కోమా స్టేజ్. కోమాలో ఉన్న వ్యక్తి చనిపోయాడు అందమా? అనగలమా? బ్రతికే ఉన్నాడు. పోనీ ఏమన్నా ఉపయోగమా? మాట్లాడతాడా? కదులుతాడా? చలిస్తాడా? ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారు ఆయన్ని స్తుతించరు. మనమైతే ఆయన్ని స్తుతిస్తున్నాం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. నీవు సజీవుల లెక్కలో ఉన్నావా, మృతుల లెక్కల్లో ఉన్నావా? ఒకసారి నిన్ను నీవు ఆలోచన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు పిల్లల్ని ఇలా అంటూ ఉంటారు, ఒరే సచ్చినోడా అంటూ ఉంటారు. మరి వాడు సచ్చాడా? కాదుగా, బ్రతికున్నాడు కానీ సచ్చినోడితో సమానం. అంటే ఏం ఉపయోగం లేదు. ఒక మాట విండో, ఒక చెప్పిన పని చేయడు, చెప్పిన దానికి ఎలాంటి సమాధానం కూడా ఇవ్వడు, చేస్తానో చేయనో కూడా చెప్పడు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాడు. ఇప్పుడు అతను ఏమంటాం? ఆ పిల్లల్ని సచ్చినోళ్ళు, మరి సచ్చినోడా నీకు అంటారు. మనం కూడా దేవుణ్ణి స్తుతించం, దేవుని మాట వినం, దేవుని మాట పెడచివిని పెడతాం. అసలు దేవుని మాట అంటే లెక్కే ఉండదు. వీళ్ళందరూ ఎవరో? సచ్చినోళ్ళు. అర్థమైందా? మృతులు అంటే ఎవరో? దేవుణ్ణి స్తుతించాలి, దేవుని మాటకు చెవి యొగ్గాలి, దేవుని మాట ప్రకారం జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇందాకేమన్నాడు? క్రీస్తు నీ మీద ప్రకాశించునని చెప్తున్నాడు. ఒకవేళ ఆయన మన మీద ప్రకాశిస్తే ఏం జరుగుతుంది? ఆయన మన మీద ప్రకాశిస్తే ఏం జరుగుతుంది? ఒకసారి చూద్దామా? 34వ కీర్తన, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 5వ వాక్యం. వెలుగు కలిగెను, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ఆయన తట్టు తిరగగా
ఏం కలిగిందంటే వారి మీదకి వెలుగు కలిగింది. ఎప్పుడైతే వెలుగు కలిగిందో వారి ముఖాలకు ఎన్నడూనో సిగ్గుపడవు. లజ్జింపపడవు అంటే సిగ్గుపడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లోకానుసారంగా మనం మాట్లాడితే ఏమంటారంటే, ఎక్కడండి లోకానుసారంగా మాట్లాడితే ఏమంటారంటే, నీ స్టార్ తిరిగిపోయింది. ఏం తిరిగింది? నీ స్టార్ తిరిగిందిరా. వాళ్ళ స్టార్ తిరిగిందండి అంటే దాని అర్థం ఏంటి? అప్పుడు దాకా ఉన్నది ఒక స్థితి, ఇప్పుడు కొత్తగా వచ్చింది మరొక స్థితి. అలాగా దేవుని వైపు కనుక నువ్వు తిరగగలిగితే, దేవుని వైపు కనుక నువ్వు చూడగలిగితే, దేవుని వెలుగు నీ మీదకి రాబోతుంది. ఆయన వెలుగు నీ మీదకి వస్తే నీ స్టారు తిరిగిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్టారు తిరిగిపోద్దని అందరూ అంటారు. ఇప్పుడు ఆయన వెలుగు మన మీదకు రావాలి అన్నా, అనేకులు నీ స్టారు తిరిగింది అని చెప్పాలన్నా మనం ఎటు చూడాలి? లోకం వైపు కదా, లోకం వైపు కదండి, కోరికల వైపు కదండి, శరీర ఇచ్చల వైపు కదండి, మనకు నచ్చిన వైపు కాదండి. మరి ఎటువైపు తిరగాలంట? యేసు వైపు గనక నువ్వు తిరగలిగితే ఆయన వెలుగు నీ మీదకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వైపు తిరగడం అంటే ఏంటి? యేసుని నమ్మటం, అంగీకరించటం. ఇక అంగీకరిస్తే, నమ్మితే ఏం చేయాలి? పై మాట చెప్పేసుకున్నాగా, నమ్మి పొందితేనే రక్షణ, నమ్మని వానికి శిక్ష. ఏం పొందాలి తెలుసు. ఆయన వెలుగు నీ మీదకి రావాలి అంటే నువ్వు ఆయన వైపు తిరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయాన్ని చూద్దాం. మృతులను ఎవరిని మృతులు అంటారు అంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వాక్యం. యాకోబు పత్రిక. ప్రాణము లేని శరీరము ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతమో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణము లేని శరీరాన్ని, ఏమండి ఇప్పుడు ఈ శరీరం ఉందా? ఇక చూడాలి. ఇక ఈ శరీరం ఉందా? ప్రాణం ఉన్నంతసేపే దీనికి విలువ. ప్రాణం ఉంటే ఈ శరీరం ఏమని పిలువబడుతుంది? డేవిడ్ లివింగ్స్టన్. ప్రాణం ఉంటే ఈ శరీరం ఏమని పిలువబడుద్ది? పాస్టర్. ప్రాణం ఉంటే ఈ శరీరం ఏమని పిలువబడుద్ది? మనిషి. అవునండి. ఇప్పుడు ప్రాణం లేదు, ఇప్పుడు ఈ శరీరాన్ని ఏమంటారు? శవం. ప్రాణం లేదు, ఈ శరీరాన్ని ఏమంటారు? ఏమంటారండి? విలువ ఉంటుందా? ప్రాణము లేని శరీరము ఎలాగు మృతమో, ఎలాగు విలువ లేనిదిగా అది ఎంచబడుతుందో, ఎలాగు తృణీకరించబడుతుందో. ప్రాణం ఉన్నంతసేపు నన్ను ఎవరింట్లోకైనా చేర్చుకుంటారు, కానీ నా ప్రాణం పోయిన తర్వాత నా శవాన్ని లేదా నా డెడ్ బాడీని, అమ్మ మరి పాస్టర్ గారి డెడ్ బాడీ మీ ఇంట్లో కొంచెం సేపు ఉంచుకోండి అంటే ఉంచుకుంటారండి? అసలు మా ఇంట్లో లోపలికి తీసుకెళ్తారో లేదో కూడా తెలీదు. అవునా కదా? చెప్పాలి మీరు. అసలు మా ఇంటి లోపలికి కూడా నన్ను తీసుకెళ్తారో లేదో తెలీదు. గుమ్మం బయటే, వాకిట్లో, వసాడులోనే. అవునా కాదండి? ఈ ఇంట్లోకైనా తీసుకురారు, కానీ పని దైవ సేవకులు కాబట్టి చాలామంది మందిరంలోకి అయితే తీసుకొస్తారు. అవునండి. అది పాస్టర్ గారు కాబట్టి. పాస్టర్ గారు కాకపోతే ఇంట్లో లేదు, మందిరం లేదు, అంతా బయటే. అవునా కాదా? అంటే ఎందుకని బయట అంటే దానికి ప్రాణం లేదు. ప్రాణం లేనప్పుడు విలువ రాదు. అలాగే ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో, క్రియలు లేని విశ్వాసం కూడా అలాగే మృతం. క్రియలు లేని విశ్వాసం కూడా అలాగే విలువ లేనిదిగా ఎంచబడుతుంది, విలువ లేనిదిగా తృణీకరించబడుతుంది. చాలామంది ఏమని చెప్తారంటే, యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టం అండి, యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టం అండి, నేను నమ్ముతానండి. మరి బాప్తిసం తర్వాత బాప్తిసం పొందనండి.
కానీ యేసుప్రభు అంటే నాకు చాలా నమ్మకం అండి, కార్యాలు చేస్తాడండి, బాప్తిసం పొందనండి. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం ఉందా? ఉందా? ఇంకొంతమంది ఏమంటారంటే బాప్తిసం పొందుతాం కానండి, బాప్తిసం పొందుతాం కానీ మృతుల్లో నుంచి ప్రత్యేకించబడమండి. బాప్తిసం పొందితే ఏం చేయాలి? వేరుబాటు జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పటి వరకు లోక సంబంధమైన యేసు ప్రభుని నమ్మని వారితో, యేసు ప్రభుని ఎరగని వారితో, మృతులైన వారితో నీ స్నేహం, నీ సంబంధాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నీవు బాప్తిస్వం పొందావు అంటే మృతుల్లో నుంచి సజీవుని లెక్కల్లోకి వచ్చావు. అవునండి. ఇప్పుడు వచ్చి నువ్వు ఎవరితో ఉండాలి? సజీవులతో ఉండాలి. మరలా వెళ్ళి మృతులతో కలుస్తాను అంటే అదే అంటాడు. మరి విశ్వాసం ఉంది కానీ, నమ్మకం ఉంది కానండి, బాప్తిసం పొందాం. ఒకవేళ బాప్తిసం పొందుతాం కానండి, మృతులలో నుంచి ప్రత్యేకించబడం, మృతుల్లో నుంచి వేరు చేయబడం, ఇంకా మా స్నేహాలు, మా బంధాలు, మా అనుబంధాలు, మా వ్యవహారాలు అన్నీ మృతులతోనే అనేవాళ్ళు లేకపోలేదు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి విశ్వాసం లేదన్నామా? విశ్వాసం లేదన్నామా? ఉంది. యేసు ప్రభు అంటే దేవుడని నమ్ముతారు, యేసు ప్రభు కార్యాలు చేస్తాడని నమ్ముతారు, యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడని నమ్ముతారు, యేసు ప్రభు ఏవైనా చేయగల సమర్థుడు, ఈ దేవుడు గొప్ప దేవుడు అని నమ్ముతారు. విశ్వాసం ఉంది కానీ క్రియలు ఉన్నాయా? విశ్వాసం ఉంటే క్రియల్లో కనబడాలిగా, నోటి మాటతో కాదుగా. నోటి మాటతోనండి. క్రియలు లేని విశ్వాసం మృతము. నీలో క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉంది అంటే నువ్వు మృతుడివి తప్ప నువ్వు సజీవునివి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమైన స్థితితో సమానమో, క్రియలు లేని విశ్వాసం అలాగే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. ప్రకటన గ్రంథం 3:2. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ క్రియలు నీ దేవుని ఎదుట సంపూర్ణంగా లేవు. ఎలా లేవండి? చెప్పాలి. ఎలా లేవు అంటే సంపూర్ణంగా లేవంటే కొన్ని క్రియలు ఉన్నాయనేగా. క్రియలు ఉన్నాయి. ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నది ఏంటి? క్రియలు లేవు, విశ్వాసం మాత్రం ఉంది. అది మృతమైన స్థితి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? క్రియలు ఉన్నాయి కానీ అవి సంపూర్ణంగా లేవు. ఎలా లేవో చెప్తా. సంపూర్ణము అంటే ఏంటి? ఒక పని ప్రారంభించి ముగిస్తేనే దాన్ని సంపూర్ణం చేసాం అంటాం. అవునా? ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి వచ్చింది దేనికి? మనందరి కోసం ప్రాణం పెట్టడానికి. ఆ పని చేసి ముగించి 6వ మాట ఏమని చెప్పాడు? సమాప్తమైంది. అంటే నన్ను నువ్వు ఈ లోకానికి ఎందుకు పంపించావో, నన్ను ఈ లోకానికి ఎందుకు నువ్వు పంపించావో ఆ పనంతా చేసి ముగించాను, చేసి ముగించాను చెప్పాడండి. చెప్పాడు. అలా కంప్లీట్ చేస్తేనే, పూర్తి చేస్తేనే నీలో క్రియలు సంపూర్ణమైనట్టు. అలా కాకుండా మనం ఇక ఇప్పటి నుంచి వాక్యాన్ని చదవాలి అని ప్రారంభిస్తాం. ఇప్పుడు జనవరి 1 రోజు లేదా మొదటి రోజు అడవుడంతా అయిపోద్ది. 2వ రోజు ఖచ్చితంగా రోజు బైబుల్ చదవాలి, చదివితే ఇన్ని అధ్యాయాలు చదవాలి అని ఒక నిర్ణయం తీసుకుని ప్రారంభిస్తాం. ప్రారంభించి ఎన్ని రోజులు ప్రారంభించి చేసావు? కొన్ని రోజులే. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైంది? తగ్గించేసావు. ఫస్ట్లో 3 అధ్యాయాలు అనుకున్నావు, అది కాస్త 2కి వచ్చింది, తర్వాత 1కి వచ్చింది, తర్వాత క్యాలెండర్లో వాక్యానికి వచ్చింది. తగ్గిపోయినాయా? నువ్వు ప్రారంభించావు కనీసం 1 సంవత్సరం, కనీసం 1 నెల ప్రతిరోజు చేయగలిగావా? అవే సంపూర్ణం లేని క్రియలు. అంటే ఒక పని ప్రారంభిస్తాం కానీ దాన్ని కొనసాగించం, పూర్తి చెయ్యం. మీకు ఇప్పుడు అర్థమైందా? క్రియలు ఉన్నాయి కానీ ఆ క్రియలు ఎలా లేవంట? చెప్పాలి. ఎలా లేవంట? సంపూర్ణంగా లేవు, సంపూర్ణంగా లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ మొదలు పెడతాడు, ఏది పూర్తి చేయడు.
ఏం చేస్తాడండి? అన్నీ మొదలు పెడతాడు, ఏది పూర్తవు. ఇది మొదలు పెడతాడు, ఇది ఎక్కడే వదిలేస్తాడు. ఇంకోటి మొదలు పెడతాడు, అది ఎక్కడ వదిలేస్తాడు. ఇంకోటి మొదలు పెడతాడు, అది ఎక్కడ వదిలేస్తాడు. ఏది పూర్తవదో. అందుకే అంటున్నాడు, వీళ్ళు క్రియలు ఉన్నాయి కానీ అవి సంపూర్ణంగా లేవు, జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్రియలు మనం సంపూర్తి చేసుకుంటేనే మనం బ్రతికిన స్థితిలో ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఐదవదిగా అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. సుఖభోగములయందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండును. చాలండి. సుఖభోగములయందుండి ప్రవర్తించేవారు బ్రతికి ఉండియు ఎవరితో సమానం అండి? చచ్చిన వారితో సమానం. అంటే ఏంటి? జీవించుచున్నావన్న పేరు నీకుంది కానీ నువ్వు మృతుడవే. ఇక సుఖభోగాలు, శరీరాన్ని సుఖపెడతాం, శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం. ఉపవాసాలు ఉండవు, జాగరణలు ఉండవు. ఏమండి? ఒక్క పూట ఉపవాసం చేయమంటే అసలు శరీరం అలిసిపోద్ది. ఇక శరీరానికి ఏది కావాలంటే అది, తిండి కావాలంటే తిండి, నిద్ర కావాలంటే నిద్ర. ఏమండి? ఇక ఇక పై రూపానికి సంబంధించి ఏది కావాలంటే అది. ఈ శరీరాన్ని జాగ్రత్తగా అలసిపోకుండా, సొలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా, అది ఏమాత్రం ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారే, వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? జీవించుచున్నామన్న పేరుంది కానీ మృతులే, మృతులే, మృతులే. ఇప్పుడు మనం రుజువు చేసుకోవాల్సిన విషయాలు ఏంటో అర్థమైందండి? చెప్పాలి, అర్థమైందా? రుజువు చేసుకోవాల్సినటువంటి విషయాలు. ప్రభు అయిన యేసయ్య పునరుత్థానం పొందారు. పొందారా? ఇంకా డౌటా? పొందారు. ఇప్పుడు పొందిన యేసయ్య ఆయనే తనకు తానుగా అనేక రుజువులు చూపించుకున్నారు. చూపించారా? మరి ఇప్పుడు ఆయన ప్రతి విషయంలో మనకి మాదిరేనా? ఏ విషయం తీసుకున్న ఆయన మాదిరేగా. మరి ఈ రుజువులు చూపించే విషయంలో కూడా మనకు మాదిరా కాదా? మాదిరేనా? మాదిరి. ఆయన రుజువులు చూపించుకున్నాడు కాబట్టి మనము కూడా పునరుత్థానం పొందాం, మనం కూడా బ్రతికే ఉన్నాం, మనం కూడా సజీవుల లెక్కల్లోనే ఉన్నాం అని అనిపించుకోవడానికి రుజువులు మనం కూడా చూపించాలా వద్దా? ఆ రుజువులు ఏంటి? ఒకటి చెప్పుకున్నాం, అపరాధాల చేత, పాపముల చేత చచ్చిన వారిగా ఉండక సజీవుల లెక్కలో ఉండాలంటే ఏం చేయాలి? మర్చిపోయారా? మునిగి లెగాలి. అది అర్థమైందండి? అప్పుడు మనం సజీవుల లెక్కలో ఉంటాం. ఆ రుజువు ఖచ్చితంగా మనం చూపించాలి. సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉండాలా వద్దా? ఇప్పుడు ఫలానా వ్యక్తి రక్షించబడ్డారు, ఎప్పుడు సాక్ష్యం వస్తుంది? ఎప్పుడండి సాక్ష్యం వస్తుంది? హృదయంలో లోపల విశ్వసిస్తేనా? విశ్వసించాలి, ఒప్పుకోవాలి, క్రియల్లో కూడా దాన్ని చూపించాలి. రోమపత్రిక 8లో అదేగా చెప్పాడు మొత్తం అంత విషయం. నువ్వు హృదయంలో ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో అంగీకరించాలి, నోటితో ఒప్పుకోవాలి, క్రియల్లో దాన్ని చూపించాలి. నమ్మకం ఉందండి, నా హృదయం అంతా యేసేనండి. ఎవరు తెలుస్తుంది? హృదయంలో తొంగి చూసేవాడు ఎవడు? యేసు తప్ప ఇంకెవరు తొంగి చూడలేరుగా. బాహాటంగా అది కనపడాలి. వాళ్ళే సజీవులు. ఆ సాక్ష్యాన్ని పొందిన వారే సజీవులు. మళ్ళా పొందిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతామంటే కుదరదు. మళ్ళీ వాళ్ళు మృతమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇక రెండోదిగా ఆయన్ని స్తుతించేవారు సజీవులు. అంటే మృతులెవరో? ఆయన్ని స్తుతించని వారు. మనం ప్రతి విషయంలో కూడా ఆయన్ని స్తుతించేవారుగా ఉన్నామా లేమా అనేది మనల్ని మనం
పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇక మూడోది ఏంటి? క్రియలు లేనివారు. మాకు విశ్వాసం ఉందండి, నమ్మకమేనండి, కానీ క్రియలు కుదరదు, క్రియలు ఉండాలి. నాలుగోది ఏంటి? క్రియలు ఉంటే సరిపోదు, ఆ క్రియలు సంపూర్ణంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రియలు ఎలా ఉండాలండి? సంపూర్ణంగా ఉండాలి. ఆ క్రియలు సంపూర్ణంగా ఉండాలి. ఇక ఆఖరిగా మరొక విషయం ఏంటండి? సుఖభోగముల యందు ప్రవర్తించామా? ఖచ్చితంగా మనం మృతులమే. కనుక ఈ విధంగా ఉండక సజీవులము అని చూపించుకోవాలంటే దీనికి వ్యతిరేకంగా మనం చేయాలి. ఒకటి, ఏం చేయాలి? బాప్తిస్మం పొందాలి, క్రియల్లో దాన్ని చూపించాలి, ఆయన్ని స్తుతించే వారంగా ఉండాలి. మన క్రియలు మనల్ని చూస్తున్న వారికి కనిపించాలి. ఆ క్రియలు సంపూర్ణంగా ఉండాలి. భక్తికి సంబంధించిన క్రియలన్నీ కూడా సంపూర్ణంగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా సుఖభోగములను పక్కన పెట్టి దేవుని కొరకు నలగడానికి, విరగడానికి, మనం ప్రయాసపడడానికి ఇష్టపడితే మనము కూడా ఈ రుజువులను చూపించుట ద్వారా, ఈ రుజువులను ప్రజలకు కనపరుచుట ద్వారా మనము కూడా పునరుత్థానము పొందిన వారముగా ఉంటాం. హల్లెలూయా. తిరిగి లేచిన అనుభవాన్ని కలిగి ఉంటాం. హల్లెలూయా. ప్రాముఖ్యంగా సజీవుల లెక్కల్లో ఉంటాం. హల్లెలూయా. ఈ విధంగా జీవిస్తే పరలోకములో ఆయనతో పాటు యుగయుగాలు జీవించే కృప పొందుకుంటాం. హల్లెలూయా. కనుక మనమందరం కూడా ఏం చేద్దాం? పునరుత్థానం పొందిన అనుభవాలు కలిగి ఉందామా? ఈ రుజువులు మనల్ని చూస్తున్న వారికి కనబడినట్లుగా మనమే వారికి చూపించే ప్రయత్నం చేద్దామా? అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.